అందరికీ నమస్కారం. మనమందరము భారతీయులము. మనమందరము ఈ దేశంలో ఎంతో సంతోషంగా, ఎంతో భద్రతగా మన కుటుంబాలతో మనం సమయం గడుపుతున్నాము. మరి ఒకసారి మనం ఆలోచిద్దాం. మన ఆర్మీ జవాన్లు ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసము నిత్యం పోరాడుతున్నారు. మొన్న జరిగిన ఏదైతే దేశం లోపల హింస చేసిన ఈ దుర్మార్గులని హతం చేయడం కోసము ఆపరేషన్ సింధూర్ మోడీ గారు ఈ పిలుపుకి మన భారత సైనికులు ఆ పాకిస్తాన్లో ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాలు, అట్లాగే మరి వారు కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశాన్ని ఇబ్బంది చేస్తున్నారు. అటువంటి వారికి బుద్ధి చెప్పి ఈ పాకిస్తాన్ మళ్ళీ ఇండియా వైపు చూడడానికి కూడా భయపడుతున్నారు. అంత ఘనత మనం సాధించినప్పుడు మనమందరము మన బాధ్యతగా మన కుటుంబాలతో ఈ సంబరాలు, ఆపరేషన్ సింధూర్ సంబరాలు, సక్సెస్ సంబరాలు మనం అందరం చేసుకోవాలి. మరి ఇంకొకటి గమనించాలి, మనమందరము హైదరాబాద్లో ఉంటున్నాము. నిన్న కాక మొన్న బాంబు బెదిరింపులు, టెర్రరిస్ట్ స్థావరాలు, ఐఎస్ఐ ఏజెంట్లు, ఇటువంటి వాళ్ళు హైదరాబాద్ నుండి మనల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి మనమందరం బయటికి రావాల్సిన సమయం వచ్చినది. మన సంఖ్య బలం చూపాల్సిన సమయం వచ్చినది. వారి సంఖ్య ఎంతో పెద్దదనుకుంటున్నారు. మన సంఖ్య, మనము బయటికి వస్తే మన సంఖ్య బలం కూడా వారు చూస్తారు. కాబట్టి అందరికీ పేరు పేరున గడప గడపన విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రము అనగా సోమవారము 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకి అందరము కలిసి ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే సక్సెస్ జరిగిందో దాని సంబరాలు చేసుకుందాం, దాని విజయోత్సవాలు చేసుకుందాము. మన ఐఎస్ఐలో ఏదైతే ఫోకస్ హాస్పిటల్ ఉందో అక్కడి నుంచి మన సంతోష్ నగర్ క్రాస్ రోడ్స్ వరకు అందరము జెండా పట్టుకొని మన భారతదేశం జెండాకి సెల్యూట్ చేసి మన ఆర్మీ జవాన్లకి వారికి ఏ విధంగా అయితే వాళ్ళకి బలం చేకూర్చాలి, ఇంకా ధైర్యం ఇవ్వాలి మనమందరం వాళ్ళు అనుకున్నట్టుగా. మరి అట్లాగే మోడీ గారు కూడా కృతజ్ఞతలు చెప్తూ భారతదేశంలో మేము కూడా ఉన్నాము, అవసరం వస్తే మేము కూడా దిగుతామని ఒక మంచి సందేశం మరి ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులకు కూడా, ఈ సెక్యులర్ వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే విధానంగా మనమందరం ఏకమై ఈరోజు సాయంత్రము మరి తిరంగా యాత్ర, ఏదైతే తిరంగా యాత్ర పెట్టామో ఆ తిరంగ యాత్రలో అందరూ పాల్గొనాలని, ఇది విజయోత్సవం చేయాలని, ఈ విజయం మనదని నలుగురికి తెలియచేయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.